ఈ సంవత్సరం కొద్దిగా సీజన్ గట్టిగా ఉండి గేదెలకి రేట్లు బాగా పెరిగి ఉండయి. ఒకటికి 2 పూటలు చూసుకుని కొనుక్కెళ్తూ ఉంటారు. దాని గురించి ఇది ఒకవేళ ఏదన్నా ఒక గేదె మనం తోలిపోయిన 10 గేదెలు ఏదైనా ఒక గేదె ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ మార్చి ఉన్నాయి. కొద్దిగా జ్వరం తగిలినా లేకపోతే ఇంకోటి ఏదైనా 3-4 రోజుల్లో కవర్ అయిపోతాయి గేదెలు. 1-2 వచ్చినా తొలి ఈతయ్యి చెప్పి ఇది తొలి ఈతయ్యి వాటి మీద ఈ 1 లీటర్ ఈ ఈతకు 1 లీటర్ పాలు తక్కువ ఎత్తాయి, ఈసారి ఈతకే మీకు 2 లీటర్లు ఎక్కువ ఎత్తాయి అని చెప్పి రైతుకి ఇష్టమైతే కొనుక్కుపోతూ ఉంటుంది. పాడి రైతులకు అందరికీ నమస్కారం. నా పేరు ఎల్ వెంకటప్పారెడ్డి. ఇక్కడ మేము 1992లో వచ్చి మార్కెట్ పెట్టాం. ఇది హైదరాబాద్లో వనస్థలిపురం దగ్గర చింతలకుంట అని ఉంది. ఈశ్వరమ్మ కాంప్లెక్స్లో ఆమె గారి ద్వారాగా నడుస్తూ ఉంది. ఇది ఈ సంవత్సరం కొద్దిగా సీజన్ గట్టిగా ఉండి గేదెలకి రేట్లు బాగా పెరిగి ఉండయి. అన్నీ ఇక్కడ హర్యానా గేదెలు, మామూలుగా గుజరాత్ గేదెలు, ముర్రా గేదెలు, బన్నీ గేదెలు అన్నీ మనకి రైతులకు అందుబాటు ధరల్లో దొరుకుతూ ఉంటాయి. గుజరాతీ ఆవులు, గిరావులు, శైవాల ఆవులు కూడా అమ్ముతూ ఉంటారు. ఇది డైలీ మార్కెట్. ఇది చింతలకుంటలో 365 రోజులు మార్కెట్ ఉండేది. ఇది ఎనీ టైం అండి, 24 అవర్స్ మార్కెట్. ఇది ఎప్పుడు పడితే రైతులు ఎప్పుడు వచ్చినా సరే అందరూ మామూలుగా వ్యాపారస్తులు అందరూ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుని తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర సైడ్ నుంచి వస్తారు, ఇటు ఆంధ్రా నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి అందరూ వచ్చి కొనుక్కుని తీసుకెళ్తూ ఉంటారు. గేదెలను బట్టి కూడా పాలు గ్యారెంటీ ఇస్తారు మనకి. ఈ గేదెని బట్టి పాలను బట్టి రేట్లు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 2 లక్షలన్నర, 2 లక్షలు, 1,80,000, 1,90,000 ఆ రకంగా జరుగుతుంది మార్కెట్లో. కాకపోతే ఈ 10 రోజులు 20 రోజులు పోతే కొద్ది రేట్లు తగ్గుతాయి అని అంటున్నారు. రీజన్ అంటే సీజన్ వచ్చిందిగా. ఇది ఇప్పుడు ఇది కాబట్టి ఎండాకాలం సీజన్లో కాబట్టి కొద్ది రేట్లు ఎక్కువగా ఉండేవి. ఈ వర్షాకాలం వస్తే ఏదైనా మంచి గేదెకి ఎప్పుడైనా రేటే ఉంటుందండి. గేదెని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటూ ఉంటాయి. ఇక కొత్తకొచ్చి అంటే గేదెలను బట్టి చూసుకుని మేము వారం రోజులు 10 రోజులు గ్యారెంటీ ఇస్తాం. కొంతమంది ఇక్కడే ఉండి 2 పూట్ల పాలు పిండుకుని చూసుకుని తోలిపోతారు. కొంతమంది నమ్మకం మీద తీసుకువెళ్తూ ఉంటారు. ఏదన్నా కొద్దిగా చిన్న తేడా జరిగినా కూడా మళ్ళీ కొద్దిగా మార్చి పెడతా ఉంటాం. రేట్ అంటే ఇక ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్స్ట్రా పడిద్ది ఆయనకి. ఇప్పుడు మేము పూటకి 6 లీటర్లు గ్యారెంటీ ఇచ్చామనుకోండి, అది ఏదైనా 2.5-3 లీటర్లు ఇస్తుందని వస్తే గేదెను మార్చి ఇంకో గేదెని ఇస్తాం అన్నమాట. గేదె ఒక ప్రాంతంలో బాగా ఉంది, దానికి అనుకూల వాతావరణం ఉంది, అక్కడ నీరు, అక్కడ మేతలు వేరుగా ఉంటాయి. ఒక ప్రాంతానికి చెందింది 500-600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చినటువంటి గేదె వెంటనే అదే పాడి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఒక 1/2 లీటర్ అటు ఇటుగా ఉండిద్దండి. మళ్ళీ మన దగ్గరకు వచ్చినాకైనా వారం 10 రోజుల్లో మళ్ళీ పాలలోకి వచ్చింది గేదె. ఇది ఏదైనా మనం మేపుకోవటంలో ఉండిద్ది కదా. దానాలు వేసుకుని జాగ్రత్తగా మేపుకుంటే అక్కడ దాని మీద ఒక 1/2 లీటర్ అడ్డేటుగా పాలు ఇస్తూ ఉంటాం. చదువుకున్నటువంటి కుర్రవాళ్ళు కొత్తగా డైరీలు పెట్టడానికి వస్తారు. 5 గేదెలు, 10 గేదెలు, 20 గేదెలు వాళ్ళ స్థాయిని బట్టి వస్తారు. వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఈ సంతల్లో వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఈ గేదెను బట్టి చూసుకునే మనం పొదుగు అది చూసుకోవాలి, జాగ్రత్తగా చల్లు పాలు పిండి చూసుకోవాలి. 1-2 పూటలు చూసుకుని కొనుక్కెళ్తూ ఉంటారు. దాని గురించి ఇది ఒకవేళ ఏదన్నా ఒక గేదె మనం తోలిపోయిన 10 గేదెలు ఏదైనా ఒక గేదె ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ మార్చి ఉన్న వెసులుబాటు అవుతుంది ఇక్కడ మనకి. ఈయన గేదెని 1-2 రోజులు వారం లోపల ఈయన గేదెని తోలుకోవడం కరెక్టా? చూడి మీద ఉన్నటువంటి కరెక్టా, లేదా పట్టణంలో కొనుక్కొని పెట్ట ఇది కరెక్టా? ఇక్కడ అంటే మామూలుగా 100% మనకి ఈయన గేదెలే ఉంటాయండి. సూడి తక్కువ. సూడి కూడా ఏంటంటే మన గ్యారంటీ మీద అయితే రైతుకి ఇస్తాం. ఈయన నాకైనా సరే నీకు చల్లలో పాలు రాపోయినా ఏదన్నా రిమార్క్ వచ్చినా సరే మార్చేస్తాం. అంటే అది రైతుకి ఇష్టమైతే దోలిపోతాడు, లేదంటే ఈయన్నియే ఎక్కువ పాలు పిండుకుని చూసుకుని దోలిపోతూ ఉంటారు. ఈ పట్లు అంటారు. పట్లు అంటే కట్టకారకు వచ్చిన పట్లు కొద్ది రేటు తక్కువగా ఉంటాయి. అయినా పర్వాలా, మీరు తీసుకుపోయి మేపుకుంటే కట్టించుకుని ఈనించుకుంటే అది కూడా పట్లు కూడా మంచి ఇదిగానే ఉండిద్ది. ఇక ఓకే, మనం కొత్తగా డైరీ పెట్టేవాళ్ళం, మనం పాడి గేదెలు కొనుక్కోవడం బెటర్, పట్టలతో వెళ్ళటం ఎలా వెళ్ళాలి? పాడి గేదెలు కొనుక్కుంటేనేమో అప్పటి నుంచి ఇన్కమ్ వచ్చింది. పట్టలు కొనుక్కుంటేనేమో సంవత్సరం పోయినాక ఇన్కమ్ వచ్చింది.
ఎక్కువ ఈయన్ని గేదెలే కొనుక్కు వెళ్తూ ఉంటారు. కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళంతా ఈయన్నియే కొనుక్కెళ్తూ ఉంటారు. ఈయన పశువుని మనం కొనుక్కునేటప్పుడు ఎలా ట్రాన్స్పోర్ట్ పరంగా 200-300 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? ఈ ట్రాన్స్పోర్ట్లో మాలో మనిషి ఉంటాడండి. మనిషి ఉండి మేము ఒకసారి మా దగ్గర ఒక 5 గదులు 6 గదులు కొనుక్కుంటే మనిషిని పంపిస్తాం. 4-5 రోజులు అక్కడ వాళ్ళ దొడ్డికాడు ఉండి పాలే పిండి చేపించి వస్తారు. అదే లోడ్ తీసుకున్నారని 10 గదులు తీసుకున్నారని ఇద్దరు మనుషులు పోయి ఒక వారం 10 రోజులు ఉండి వాళ్ళకి కొత్తగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ చేపించి దానాలు ఎట్ట పెట్టాలి ఏంటి అని చేపించి వచ్చేస్తారు. అంటే ఇది ఆరోగ్యంగా ఉందా లేదా నలతగా ఉందా బాహ్య లక్షణాలను బట్టి ఎలా మనం గుర్తించగలమండి? ఈ గేదెను చూస్తే తెలిసింది. ఇప్పుడు మనకి ఏదన్నా చిన్న తేడా జరిగిందంటే మనకు ఒంట్లో బాగోలేదంటే మనం ఎట్టగైతే ఇదే అయిపోతాము. గేదెను కూడా చూస్తే పద్దాక మేము గేదెల గట్టుని చూస్తూ ఉంటాం. ఏదైనా తేడా ఉందంటే టెంపరేచర్ చూసి జ్వరం ఉంటే ఏదైనా ఇంజక్షన్ చేయటం లేకపోతే ఏదైనా ఇది చేయటం ఇంకా మా వల్ల కానప్పుడు డాక్టర్ని పిలిచి చేపిస్తాం అనమాట. వన్ ఆటోమేటిక్ తెలిసిపోయింది మనకి గేదె బాగోలేదంటే పాలు తగ్గిపోయింది, గేదె కొద్దిగా నలతగా ఉండిద్ది. దాన్ని బట్టి చూసి అమ్మటే మనం కొద్దిగా టెంపరేచర్ చెక్ చేసుకుని ఏదైనా ఇంజక్షన్లు అయ్యి మెడిసిన్ అది వాడుతూ ఉంటారు. జ్వరం వచ్చినటువంటి గేదె దగ్గర పాలు పితికే సమయంలో ఎలా మనకు తెలుస్తుంది? ఆ పితికే వ్యక్తికి కానీ ఇది మనం ఎలా ఆ పాలు ఎలాంటి శ్రేయస్కరం ఎలా ఉంటాయి? పాలు ఏం తేడా కాగబెట్టినాక పాలన్నీ ఇప్పుడు ఇదే పాలు వల్ల ఇదేం కాదండి. ఇప్పుడు రోజు పాలు పిండేవాడు ఆటోమేటిక్ తగ్గిందండి. రోజు 6 లీటర్లు ఇచ్చేది ఎలా అయింది 3 లీటర్లు ఇచ్చింది అనేది ఆ పాలు పిండేవాడు తెలిసింది. ఎమ్మటే వాడు చెక్ చేసేస్తాడు అనమాట. దాని టెంపరేచర్ చూసి ఇక ఓనర్కి చెబుతాడు, ఏమంటే ఈ గేదెకి టెంపరేచర్ ఎక్కువగా ఉంది, మరి బాగోలేదు, ఏదైనా చిన్న ఇక్కడ ఇంజక్షన్ చేయడం అనేది చూసి చేసుకుంటారనమాట. ఇక్కడ మనం ఒక గేదె జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అంతా తిరగదూసుకోవడానికి మళ్ళీ యథాస్థితి రావడం ఎంత టైం పడుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని మీరు సలహా ఇస్తారు? 2-3 రోజుల్లో ఏదైనా కవర్ అయిపోతుందండి గేదెకి. జ్వరం వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదన్నా చిన్న మైనర్ అంటే మనకి జలుబులు దగ్గులు ఎట్ట చేస్తాయో వాటికి కూడా ఒక్కోసారి ఇది అవుతే వాతావరణం మారినప్పుడు కానీ ఏదైనా ఇదైనా కూడా ఎమ్మటే 2-3 రోజుల్లో కవర్ అయిపోయింది అనమాట. కాకపోతే మళ్ళీ అదే పాలు రావడానికి 4-5 రోజులు ఎక్కువ టైం పట్టింది. మనం వీటిలో తోలుకెళ్ళేటప్పుడు దూడల సంరక్షణ విషయంలో కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఏమంటే ఎవరైనా మా దగ్గర గేదెల తోలు పనాలు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా చేసినా ఫోన్ చేస్తే ఇది ఇట్లా చేసుకోండి, ఈ దూడలకి ట్యాబ్లెట్లు వాడండి లేకపోతే ఈ మందులు వాడండి, గేదెలకైనా ఏదైనా బాగోలేదు కదా పాలు తగ్గినాయి అని మన దగ్గర గేదెల తోలు పనాలు చెబుతూ ఉంటారు. తోలు బాగానే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా ఈ గీతకి ఇవ్వాలి ఇట్లా ఉందో బాగోలేదు వెంకటాపరెడ్డి ఏం చేయాలి ఏంది అని అంటే అలాంటి మందులు వాడండి అని చెబుతాం. మాకు తెలియని ఏదైనా ఉన్నా కూడా మేము డాక్టర్ గారి నెంబర్ ఇచ్చి కొద్దిగా డాక్టర్ గారిని కనుక్కోండి, ఆయన కూడా చెబుతాడు, సలహాలు ఇస్తాడు అని చెబుతాము. అదే దగ్గరలో అయితే ఏదైనా డాక్టర్ గారిని కూడా తీసుకెళ్ళి మేము చూపించి మన దగ్గర గేదెలు కొనుక్కునే వాళ్ళకి చూపించి మేము ఈ మందులు వాడండి అని చెప్పి ఇది చేస్తాం. కొత్తగా డైరీ పెట్టేవాళ్ళు ఏ సీజన్లో డైరీ స్టార్ట్ చేయటం మేలంటారు? ఇప్పుడు ఇదివరకు అంటే సీజన్ అన్ సీజన్ అని ఉండేది. ఇప్పుడు ఏముంది హైదరాబాద్లో ఒక సీజన్ అన్ సీజన్ లేదు. ఇప్పుడు 365 రోజులు సీజన్గానే ఉంటుంది. పాలకి అంత డిమాండ్గా ఉంది. అప్పుడు ఇప్పుడైనా ఏం లేదు. కాకపోతే రేట్లు అంటారా మనకి నవంబర్ డిసెంబర్ నెలలో కొద్దిగా రేట్లు తక్కువగా ఉంటాయి. మళ్ళీ జనవరి పండగ దాటినాక రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ లోపల కూడా రేట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎంత వేరియేషన్ ఉంటుందండి? ఈ నవంబర్ డిసెంబర్లో ఈ సంవత్సరం అయితే ఆ తేడా కూడా ఏం కనపడతలేదండి. ఇంతకుముందు అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు తేడాగా ఉండేవి. సంవత్సరం అసలు ఎక్కడ గేదెలే తక్కువగా ఉండేవి అనమాట. దానివల్ల కన్నా రేట్లు అట్టాగా ఉండేవి. రేట్లు తగ్గే సూచనలు ఏం కనపడతలా ఈ సంవత్సరం. మనం డైరీ స్టార్ట్ చేయాలన్నప్పుడు కొత్తగా అనుభవం లేనటువంటి వాళ్ళు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు అసలు ఎన్ని గేదెలతో స్టార్ట్ అయితే బెటరు? ఇది ఎన్నేళ్ల ప్రాజెక్ట్ అండి? దీనికి ఎలా ఉండాలి? దానికి మా దగ్గరకు వచ్చిన అయితే మటుకు ముందర మేము ఒక 5 గేదెలు 6 గేదెలు పెట్టుకుని చూడండి, తర్వాత మళ్ళీ 10-15 రోజులు పోయినాక మళ్ళీ ఒక 5-6 పెట్టుకుందరు కానీ అని సలహా ఇస్తూ ఉండే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి. ముందర ఈ లోపల ఈ 5-6 గేదెలతో మీకు కొద్దిగా అనుభవం ఇద్ది, ఒక నెల రోజుల్లో అనుభవం అయినాక మళ్ళీ చేసుకోవచ్చు అని చెబుతాం. లేదు మనుషులు ఉండాలి ఇదంటే ముందర ఒక లోడ్ తీసుకోండి, అయితే 9-10 గేదెలు తీసుకోండి, ఒక నెల పోయినాక మళ్ళీ 9-10 తీసుకుంటే ఈ లోపల కొద్ది పాలు తగ్గుతూ ఉంటాయి. ఈ లోపల మీకు కూడా కొద్దిగా అనుభవం ఇద్ది అని చెబుతాం. అసలు ఒక డైరీ పెట్టాలి అంటే ముందు మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? మనం ఏమేమి సమకూర్చుకోవాలా ఏంటి? ఏం సమకూర్చుకున్న తర్వాత మనం డైరీ పెట్టాలంటే ఏదైనా 10 గేదెలు పెట్టాలంటే కనీసం 2 ఎకరాల గడ్డి పెట్టుకోవాలి ముందర. ఇప్పుడు సూపర్ నేపేర్ అని కోపోర్ అని చాలా రకరకాలు వస్తున్నాయి.
ముందర గడ్డి పెంచుకోవాలి. అయితే సింపుల్గా షెడ్ ఒకటి వేసుకోవాలి, మనం గాడేది కట్టించుకుని ఇది చేసుకోవాలి. హర్యానా గేదెలు పెట్టాలంటే ఇక అక్కడి నుంచి మామూలుగా ఆటోమేటిక్గా మనం రన్నింగ్లోకి వచ్చినాక తెలుస్తూనే వాళ్ళకి రోజుకు ఒక్కొక్కటి తెలుస్తూ ఉండేది. తెలుసుకుని డైరీ నడుపుకుంటూ ఉంటారు. పచ్చగడ్డి పెరిగినాకే గేదెలు కొనుక్కోవాలి. ముందర పచ్చగడ్డి లేకుండా ఇది మట్టుకి గేదెలు కొనుక్కోవటం తప్పు. మనం డైరీ పెడదాం ఉన్నప్పుడు 3-4 నెలల ముందలే గడ్డి పెంచుకుని, 1 ఎకరం అన్నా గడ్డి పెంచుకుని బాగా అప్పుడు గేదెలు కొనుక్కొచ్చుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మన గేదెలు మనం రావడానికి ముందు షెడ్ అనేటువంటి గేదెలకు అవసరమా? షెడ్ కంపల్సరీగా ఉండాలి. మరి ఎండగండుతో వానకు తడుపుతా ఉంటే గేదెనే ఇవ్వాలి. 2 లక్షల రూపాయలు పెట్టి గేదెను కొనుక్కోయి నువ్వు షెడ్ కింద కట్టేసి పాలు ఇట్లేదంటే అది బురదలో పడుకునిద్ది, ఎండగండుతూ ఉండిద్ది, వాన తడుపుతూ ఉండిద్ది, చలికి ఎట్లా. షెడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. షెడ్ ఉంటేనే గేదెలకి ఇది. ఇక మాలు లేకపోతే పెద్ద చలికి యాతనే, వర్షం కురిసినప్పుడు యాతనే, మధ్యాహ్నప్పుడు ఎండ వేసినా ఎండాకాలంలో అప్పుడు యాతనే. మరి మినిమం ఎంత టెంపరేచర్లో అయితే గేదె చాలా బాగా ఆరోగ్యంగా ఉంటుందండి? ఈ గేదెలు అంటే టెంపరేచర్ ఇదేనేం లేదు, మామూలుగా సరిపోతూ ఉంటుంది. ఏదైనా టెంపరేచర్ వర్షాకాలంలో కొద్దిగా టెంపరేచర్ తక్కువగా ఉండిద్ది, వర్షాకాలం చలికాలంలో. అప్పుడు మనం దానాల్లో మార్చుకుంటూ ఉంటే అది గోధుమ పొట్టు ఎక్కువ వేసుకుంటే ఆ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అది దరిదాపుగా అప్పుడు మన హైదరాబాద్ చుట్టుపక్కల వాతావరణానికి అన్నిటికీ హర్యానా గేదెలు, గుజరాత్ గేదెలు అన్నీ సెట్ అయిపోతున్నాయి. ఏది సెట్ కానీ అనేది ఏది లేదనమాట. అన్నీ అనుకూలంగానే ఉంటున్నాయి గేదెలన్నీ. ఓకే. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.